కర్నూలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలి అంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 77ను రద్దు చేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించాలని కోరారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు యువకాలం పాదయాత్రలో భాగంగా అధికారం కోసం విద్యార్థులకు యువతకు అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఒకవేళ ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లోనూ కళాశాల స్థాయి హాస్టల్లోనూ అనేక రకాల మౌలిక వస్తువులు కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి విద్యార్థులకు యువతకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల గొంతును అదేవిధంగా విద్యార్థి సమస్యలను ప్రశ్నించే వాళ్ళ గొంతును ఏదైతే నొక్కాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఏ విద్యాశాఖ మంత్రి అమలు చేయనటువంటి ఒక ప్రొసీడింగ్స్ను ఈరోజు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.